రాష్ట్ర వ్యాప్తంగా మండల ఆర్డీఓ కార్యాలయాల్లో అత్యంత కీలకమైన సెత్వార్, ఖాస్రా పహానీ వంటి రికార్డులు ఏనాడో శిథిలావస్థకు చేరుకున్నాయి. సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేస్తే రికార్డులు అందుబాటులో లేవని లిఖితపూర్వకంగా సమాధానమిస్తున్న రెవెన్యూ యంత్రాంగం ఇప్పుడు అవే రికార్డుల ఆధారంగా నిషేధిత భూముల జాబితాను ఎలా రూపొందిస్తున్నదన్నది అంతుచిక్కని ప్రశ్న. 75 ఏళ్ల నాటి పాత డేటాను ప్రామాణికంగా తీసుకోవడం వల్ల లక్షలాది మంది పట్టాదారులు నష్టపోయే ప్రమాదం ఉంది. గతంలో నిషేధిత జాబితా నుండి తొలగించిన భూములను కూడా తిరిగి నమోదు చేసుకోవటం ద్వారా రైతులు మళ్లీ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిపుణుల హెచ్చరికల ప్రకారం మీ భూమి 22A జాబితాలో ఉందో లేదో వెంటనే సరిచూసుకోవాల్సిన అత్యవసర స్థితి నెలకొంది. హైకోర్టు గతంలో వెలువరించిన తీర్పుల ప్రకారం సెక్షన్ 22A కింద భూములను చేర్చేటప్పుడు నిర్దేశిత ప్రోఫార్ములు అనుసరించాలి. కానీ తెలంగాణలో దస్తావేజుల పరిశీలన లేకుండానే నమోదు ప్రక్రియ సాగుతుందన్న ఆరోపణలు ఉన్నాయి. పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో కేవలం 15 రోజుల్లోనే నిషేధిత భూముల సమస్యలను పరిష్కరించేందుకు ఆటో ఐడెంటిఫికేషన్ వంటి కఠినమైన గడువులతో కూడిన విధానాలను అమలు చేస్తున్నారు. అక్కడ ఇప్పటికే లక్షలాది ఎకరాలకు రిజిస్ట్రేషన్ అనుమతులు లభించాయి. తెలంగాణలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఈ సమస్యలపై నివేదికలు అందినప్పటికీ తుది మార్గదర్శకాలపై స్పష్టత రాకపోవటం వల్ల భూముల విక్రయాలు, బ్యాంకు రుణాలు పొందే విషయంలో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భూ రికార్డుల నిర్వహణ అనేది కేవలం ఒక డిజిటల్ ప్రక్రియ మాత్రమే కాదు, అది లక్షలాది మంది సామాన్యుల ఆస్తి హక్కుతో ముడిపడిన అంశం. ధరణి పాపాలను కడిగేస్తామని వచ్చిన భూభారతి పాత పొరపాట్లనే పునరావృతం చేస్తే ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న విశ్వసనీయత దెబ్బతినే అవకాశముంది. ఇప్పటికైనా ప్రభుత్వం క్షేత్రస్థాయి వాస్తవాలను పరిగణలోనికి తీసుకుని పారదర్శకమైన మార్గదర్శకాలను విడుదల చేయాలని నిపుణులు కోరుతున్నారు.